M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. పెడదాం రావి వాళ్ళు 1-1 చేస్తారు నా చేశాను అన్ని ఒకే బాగా అట్లే ఉండు. మేడంకి పెట్టే పెట్టినట్టు ఫోటో తీయండి. అందరూ ఒక ఫోటో అదే గ్రూప్ ఈ రోజున ఈ గెలుపు చంద్రబాబు నాయుడు గారు అఖండమైనటువంటి మెజార్టీని గెలవటం అన్నది ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు. ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి నైతికత, అరాచకాలకి అన్యాయాలకి అడ్డుకట్ట కింద జగన్ రాక్షస పాలనని అమావాస్య రోజున దీపావళిలాగా ఒక నరకాసుర వధగా ఈ రోజున తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకుంటున్నాం. ఇక తెలంగాణలో కూడా తెలుగుదేశం పునర్జీవం మొదలు కాబోతుంది. ఒకవైపు తెలుగుదేశం, బీజేపీ, జనసేన అఖండ విజయం అన్నది రాష్ట్ర ప్రజలు ఒక మంచికి పట్టినటువంటి పట్టం. కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగుదేశం హవా ఈ ఎన్నికల్లోనే చూపెట్టడం జరిగింది. ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారికి, ఈటెల రాజేంద్ర గారికి, విశ్వేశ్వర్ రెడ్డి గారికి చేవెళ్ళ నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం చాలా స్ట్రాంగ్ మొదటి నుంచి కూడా. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ కూడా అత్యధిక శాతంలో ఈ 3 నియోజకవర్గాల్లో ఉన్నారు. ఎప్పుడు కూడా సెటిలర్స్ ప్రభావితం చేయగలిగినటువంటి 40 నియోజకవర్గాలు ఈ 3 పార్లమెంటుల్లో ఎక్కువ ఉన్నాయి. అందువల్లనే ఎప్పుడైతే తెలుగుదేశం మద్దతు, అదేవిధంగా సెటిలర్స్ ఫోరం మద్దతు, ఈ రోజున భారతీయ జనతా పార్టీకి మిత్రపక్ష కూటమిగా ఆంధ్రాలో ఉన్నటువంటి మిత్రపక్ష కూటమికి ఇక్కడ కూడా మేము ఆలోచించుకొని ఇచ్చాము. అందుకని వీటి యొక్క ఫలితాల్లో మా హవాన్ని చూపెట్టగలుగుతున్నాం.
ఈరోజు మాకు అత్యంత ఆనందంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం 18 సంవత్సరాల నిరీక్షణ ఇది మాకు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో మిత్రపక్షాల కూటమి దూసుకుపోతూ ఉంటే, ఒకవైపున సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపడుతూ ఉంటే ఎంత ఆనందం అంటే, అరాచక అన్యాయ పాలన అంతమొందించాం. ఒక రాక్షసుడి పీడని ఆంధ్రప్రదేశ్కి వదిలించాం. ప్రజా చైతన్యాన్ని రగిలించగలిగాం. ఒక చంద్రబాబు లాంటి ఒక మహోన్నత వ్యక్తిని ఈ రోజున మరలా ముఖ్యమంత్రిగా చూడబోతున్నామంటే, అమరావతి రాజధానిగా ఉండబోతుందంటే, రైతుల సంక్షేమానికి పెద్ద పీట పడిందంటే ఇంతకైనా ఆనంద క్షణాలేంటి? ఇక తెలంగాణ తెలుగుదేశంలో కూడా తెలుగుదేశం బావుట ఎగిరిద్ది. బీఆర్ఎస్ చక్రం కూడా ఇక్కడ అంతమైంది. ఇక తెలంగాణలో కూడా వచ్చేది తెలుగుదేశం. 150 నుంచి 170 సీట్ల మధ్య ఆధిక్యంలో తెలుగుదేశం సింగిల్గానే ఉండగలిగింది. కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మోరల్ సపోర్ట్, పవన్ కళ్యాణ్ గారు కూటమికి బలాన్ని ఇచ్చిన విధానాన్ని, బీజేపీ మా పక్షాలను నిలబడదాన్ని ఎవ్వరూ మర్చిపోలేము. లోకేష్ బాబు సీఎం అంటున్నారు. అది మా యొక్క తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ కూర్చొని సమావేశం నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఈసారికి చంద్రబాబు గారు ఆడపిల్లలు ఇప్పుడు మనకి వార్ వన్ సైడ్ అయిపోయిందండి. బాబు గారు సీఎం అవుతున్నారు. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. అందరికీ నిరుద్యోగం ఉండదు. ఇక కష్టాలు తీరుతున్నాయండి. ఈ రోజు నాంది పలికింది. చంద్రబాబు గారిని అనవసరంగా జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పు పని చేశారు. ఈ కురుక్షేత్రంలో ఆయన అన్నట్టుగా పాండవులదే విజయం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలాగైతే సహాయం చేశారో అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరూ సహాయం చేసి పాండవుల పక్షాన నిజాయితీగా ఈరోజు నిజాయితీ గెలిచింది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాక్షస పాలన పోయింది. మంచి పరిపాలన వచ్చింది. చంద్రుడు ఒకసారిగా అమావాస్య నాడు ఇలా వచ్చాం, కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఒక విధమైనటువంటి వెలుతురు వస్తుంది. అదే వెలుతురు ఇప్పుడు వచ్చింది. మళ్ళీ మనకి అంధకారాన్ని కూడా చీల్చుకొని చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంకాలం నుంచి అమావాస్య, కానీ అమావాస్య అంధకారాన్ని చీల్చుకొని కూడా మా చంద్రోదయాన్ని రగిలించారు. మీకు కనీసం జనసేన పార్టీ ప్లస్ బీజేపీకి వచ్చినందుకు కూడా సీట్స్ రావట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఐ వాంట్ జగన్ టు స్పీక్ అవుట్.